ట్రంప్ ఆపితే మనం ఎంత మాట్లాడాం ఇక్కడ? మోడీకి తెలియదా? మోడీ మాట్లాడి ఏం మాట్లాడాలా? మా వాళ్ళు తప్పులు చేస్తా నువ్వు చూసి చూడట్టు పోయా అని చెప్పాలా? దానికే అన్నోళ్ళు ఇప్పుడు వాణిజ్య ఆంక్షలు పెడితే మన దగ్గర మందులు కొనరు, మన దగ్గరికి సంబంధించి చేపలు కొనరు, మనం మొత్తం కొనటం ఆపేస్తారండి. వేల కోట్లు కాదు లక్షల కోట్ల బిజినెస్ సాగుతుంది. ఇప్పుడు చూడండి, మొన్న మీ రొయ్యలకి సంబంధించి ఎంత వచ్చింది ఇష్యూ, దానికి ఎంత గొడవ అది ఇక్కడే తిట్టుకున్నారు. ఏది చంద్రబాబును జగన్. అదే లేకపోతే దేశవ్యాప్త లెక్కల్లోకి వెళ్ళిపోద్ది, మోడీ మీదకి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా. ఖచ్చితంగా వ్యాపారాలు డౌన్ అవుతాయి. అయితే అది చేసే సాహసం చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఒక పక్కన చైనాతో గొడవ పెట్టుకుని మనతో కూడా గొడవ పెట్టుకుని వాళ్ళు ఏం తినాలా? వాళ్ళు చేపలు బట్టలు పెంచుకోవాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే కూడా ఆ మాట మాట్లాడాడు. మనం దానికి భయపడలేదు ఇక్కడ. మనం మన టార్గెట్లో అది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికే భయపడ్డాడు అనుకుందాం, వాడు యుద్ధం వద్దని ముందే చెప్పాడుగా, మనం చేయకూడదుగా. వాడు అదేది తీవ్రవాదులు వచ్చి దాడి చేసినప్పుడు జాయింట్ ఎంక్వైరీ అంది పాకిస్తాన్. అమెరికా వాడు మనకు ఆ మొక్క చెప్పాడు, ఇదే రూబియో చెబితే ఎట్టండి ఏది జరిగే పని కాదబ్బాయి అని చెప్పాం మనం. అంతే తప్పించి మేము వెళ్ళి కొట్టము, వాళ్ళ శిబిరాల మీద ఏం చేయమని చెప్పామా? అమెరికా ఒత్తిడి మధ్యనే పేల్చి వచ్చాం కదా మనం. ఈ డీజీఎంఓల భేటీలో ఇదంతా చర్చకు వచ్చిందా సార్? ఫస్ట్ భేటీలో అదంతా ఉండదు. ఫస్ట్ భేటీ నిన్న జరిగింది, నిన్న దాంట్లో ఏం లేవు. అది వాణిజ్య చర్చలు ఇంకా